తెలంగాణ 10th పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటకు ఫలితాలను విడుదల చేస్తారు. ఈసారి జీపీఏ విధానాన్ని తొలగించినందున సబ్జెక్టుల వారీగా మార్కుల గ్రేడ్లు ఇవ్వనున్నారు. కనీస మార్కులు వస్తే పాస్ అని, లేదంటే ఫెయిల్ అని మార్కుల మెమోపై నమోదు చేస్తారు. అంటే 6 సబ్జెక్టులకు కలిపి మొత్తం 600 మార్కులు. ఒక్కో సబ్జెక్టులో రాత పరీక్షకు 80, ఇంటర్నల్స్ కి 20 మార్కులు. రాత పరీక్షకు సంబంధించి హిందీలో 16, మిగిలిన సబ్జెక్టులో 28 వస్తే పాస్ అయినట్లు పరిగణిస్తారు. రైట్, ఇవాళ 10th ఫలితాలు విడుదల కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలని రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, 10th రిజల్ట్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ మౌనిత, మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 1 గంటకు రవీంద్ర భారతిలో 10వ తరగతి పరీక్షల ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా 10వ తరగతి పరీక్షల నిర్వహణ నుంచి ఇప్పుడు ఫలితాల ప్రకటనలో అనేకమైనటువంటి కీలక మార్పులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ చేసింది. గతంలో మనం చూసాము, గ్రేడింగ్ సిస్టమ్ ఉండే, CGPA విధానము విద్యార్థులకు ఇచ్చేవారు. ఏ గ్రేడు, బి గ్రేడు అట్లా ఆ రకంగా ఇచ్చేవారు. కానీ ఈసారి మాత్రం కొంచెం మార్కులకు సంబంధించి డిఫరెంట్ మెమోలలో ప్యాటర్న్ అమలు చేయబోతున్నారు. అంటే విద్యార్థులకు సంబంధించి సబ్జెక్టు వారీగా మార్కులు ఇస్తూనే వారు ఏ గ్రేడ్ సాధించారనేది కూడా మెమోలో స్పష్టం చేయనున్నారు. దీంతో పాటు పూర్తి స్థాయి అంటే ఇంగ్లీష్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఆ స్టూడెంట్ ఏ గ్రేడ్ ఉన్నాడా, బి గ్రేడ్ ఉన్నాడా, ఇది కూడా స్పష్టం కానుంది. దీంతో పాటు కింద ఓవరాల్లో విద్యార్థికి సంబంధించి పాస్ అయితే పాస్, ఫెయిల్ అయితే ఫెయిల్ కూడా ఇవ్వనున్నారు. దీంతో పాటు విద్యార్థులకు సంబంధించినటువంటి ఇతర యాక్టివిటీస్ అంటే ఇటు కంప్యూటర్ పరంగా ఏ రకంగా స్కిల్స్ ఉన్నాయి, ఇటు స్పోర్ట్స్ కానీ హెల్త్ రంగాలలో ఏ రకంగా విద్యార్థి యాక్టివిటీ ఉన్నాడు, ఈ అంశాలు కూడా మెమోలో వారి కేటగిరీ వైజ్గా వారు ఎంత ఉత్తీర్ణత సాధించారనే దానిపైన కూడా ఈరోజు మెమోలో విద్యార్థులకు అందించనున్నారు. అయితే మధ్యాహ్నం 1 గంటకు పరీక్షల ఫలితాలు విడుదల చేసిన అనంతరము బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అధికారికంగా ఫలితాలు కూడా ఉంచనున్నారు. విద్యార్థులకు సంబంధించి ఎందుకంటే ఇటు 10వ తరగతి మొదటిసారిగా విద్యార్థులు బోర్డు ఎగ్జామ్ రాస్తారు. వారికి ఉన్నటువంటి ఇటు ప్రభుత్వ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ వన్స్ బోర్డు ఎగ్జామ్ రాసే టైంలో విద్యార్థులు అనేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. వారికి సంబంధించి కూడా ఇటు పేరెంట్స్, టీచర్స్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని వారిని ప్రిపరేషన్ చేస్తుంటారు. ఇక ఫలితాలు వచ్చిన తర్వాత విద్యార్థులు రిజల్ట్స్ చెక్ చేసుకున్న తర్వాత కూడా ఈ CGPA గ్రేడింగ్ విధానానికి సంబంధించి కొంత విద్యార్థుల స్కిల్స్ అనేది పూర్తి స్థాయిలో బయట పడడం లేదని చెప్పి ప్రభుత్వం విద్యాశాఖ భావించి ఈసారి మార్కులతో పాటు గ్రేడింగ్ సిస్టాన్ని కూడా అమలు చేయనుంది. దీంట్లో 2 రకాల ఉపయోగాలు ఉన్నట్టు కూడా ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి బోధన ఎట్లా కొనసాగుతున్నది, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారు, ఏ సబ్జెక్టులలో ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, వారి స్కిల్స్ ఎట్లా ఉన్నాయి విద్యార్థులకు సంబంధించి, ఇప్పుడు ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ సోషల్లో సంబంధించి విద్యార్థులకు ఎన్ని మార్కులు సాధిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో అనే అంశం పైన కూడా కొంత స్పష్టత ప్రభుత్వం కానీ ఇటు విద్యాశాఖ తీసుకోవాలని చెప్పి ఒక సిస్టాన్ని అయితే మార్చడం జరిగింది. అయితే మధ్యాహ్నం 1 o'clock ఫలితాలు విడుదలైన తర్వాత ఈ రోజే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించినటువంటి తేదీలను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఏదైనా అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎటువంటి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే ఏదైనా విద్యార్థికి ఇబ్బందులు ఉన్నా సంబంధిత స్కూల్ ప్రిన్సిపల్ కానీ లేకపోతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కంట్రోల్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా అందుబాటులో ఉంచింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేస్తే విద్యార్థులకు ఉన్నటువంటి డౌట్స్ కూడా క్లియర్ చేసే విధంగా కూడా ఇటు విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే చాలా వరకు కూడా SSC సంబంధించి 5 లక్షల పైన విద్యార్థులు రాశారు కనుక వీరందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు వెబ్సైట్లో కానీ వారి నేరుగా వాళ్ళ స్కూళ్ళకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇచ్చేందుకు కూడా ఇటు విద్యాశాఖ సిద్ధంగా ఉంది. ఫలితాలు విడుదలైన తర్వాత మెమోలకు సంబంధించి ఎట్లాంటి మార్పులు చేశారనేది కూడా స్కూల్ ప్రిన్సిపల్స్, ఇటు ప్రభుత్వ ఉపాధ్యాయులు స్టూడెంట్స్కు వివరించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఓవరాల్గా ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సిస్టాన్ని మార్చడంతో 7వ తారీఖు అంటే ఏప్రిల్ 7th నుంచి కూడా స్పాట్ వాల్యుయేషన్ స్టార్ట్ అయింది. దాదాపు మొన్నటి వరకు కూడా 23 వరకు కూడా స్పాట్ వాల్యుయేషన్ చేశారు. వాల్యుయేషన్కు సంబంధించి కూడా 19 వాల్యుయేషన్ స్పాట్ సెంటర్లలో కూడా వాల్యుయేషన్ నిర్వహించారు. అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎక్కడ కూడా స్టూడెంట్స్కు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఇటు పరీక్షలు అదేవిధంగా వాల్యుయేషన్ చేసి ఈ రోజు అయితే ఫలితాలు విడుదల
చేయనున్నారు. ఎటువంటి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే సంబంధిత ప్రిన్సిపల్స్ కానీ ఆ స్కూల్ యొక్క టీచర్లను కానీ ఇటు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఎస్ఎస్సి బోర్డుకు సంబంధించిన అధికారులను సంప్రదించాలని చెప్పి అయితే విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు. మొత్తంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో మధ్యాహ్నం 1 గంటకు అయితే ఫలితాలు విడుదల చేయనున్నారు. మౌనిత.